మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈసారి సంక్రాంతికి గండికోట వారసత్వ ఉత్సవాలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచక పూర్తవుతూ ఉన్నాయి. అయితే గండికోట అందాలు, గండికోట యొక్క చరిత్ర, దీని వైభవము మరోసారి చర్చకు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం గండికోటలో గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది గండికోటలో. అంటే గండికోటలో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నప్పటికీ ఇదొక స్పెషల్ అట్రాక్షన్. గండికోటను చూడడానికి వచ్చిన ప్రతి యాత్రికులు, పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఒక్క సెల్ఫీ అయినా దిగాలన్నది వాళ్ళ కోరిక. దీని ఒక మధుర స్మృతిగా, ఒక జ్ఞాపకంగా ఇక్కడ దిగినటువంటి ఫోటోను ప్రతి ఒక్కరు కూడా ఈ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానిపైన కూడా ఇప్పుడు చాలా మందికి సందేహం ఉంటుంది. గండికోటకు ఈ పేరు రావడానికి ప్రధాన కారణం గండి అనే పదం నుంచే గండికోట పుట్టింది. అయితే గండి అంటే ఒక చెరువుకు గండి పడ్డం లాంటి మాటల సందర్భంలో మనం వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక దట్టమైనటువంటి అనేక రాళ్లతో కూడిన ఎత్తైన ప్రాంతంగా ఉన్నటువంటి అనేక కొండలు కలిసిన ప్రాంతంలో పెన్నా నది, చిత్రావతి నది, రెండు నదుల సంగమంతో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సంగమ నది ప్రాంతంలో ఈ కొండలను చీల్చుకుంటూ ఇక్కడ పెన్నా, చిత్రావతి సమేతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహానికి ఇక్కడ ఉన్నటువంటి బలమైన రాతితో ఏర్పడినటువంటి ఈ కొండలకు గండి పడింది. అందుకే అక్కడి నుంచే గండి వచ్చింది. ఈ కొండలకు గండి పడి ఈ కొండలను చీల్చుకుంటూ ప్రవహించే పెన్నా, చిత్రావతి నదుల ఒడ్డునే, అంటే ఒకవైపు కొండపైన నిర్మించినటువంటి కోట కాబట్టి అక్కడి నుంచే ఆ కొండలకు పడినటువంటి గండి, దానిపైన నిర్మించినటువంటి కోట, ఈ రెండు పదాలను కలిపి గండికోటగా దీన్ని పిలుస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ ఈ గండికోటను నిర్మించి 903 సంవత్సరాలు అయింది అని చరిత్ర చెప్తుంది. అంటే 9 తరాల వ్యక్తులు ఈ గండికోటను చూశారు. 9 తరాల వ్యక్తుల ఈ 930 ఏళ్ల పాటు అనేక మంది రాజులు, సామంత రాజులు దీనిని పరిపాలించారు. అందులో కొంతమంది హిందూ రాజులతో పాటు కొంతమంది ముస్లిం రాజులు కూడా ఉన్నారు. ముస్లిం రాజులు ఈ గండికోటను పాలించిన సమయంలో అంతకన్నా ముందుగా నిర్మించినటువంటి అద్భుత ఆలయాలను, చారిత్రక వైభవాలను కొంత ధ్వంసం చేశారు. వాళ్ళ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను ఈ గండికోట పైన నిర్మించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఒక జుమ్మా మసీదును నిర్మించారు. కాబట్టి ఇది ఒక సర్వమతాల సంగమంగా, సర్వమతాల యొక్క ప్రతీకగా గండికోటను భావించాల్సి ఉంటుంది. ఇదే గండికోటలో ముస్లిం రాజులు అలనాటి వైభవాల కోసం నిర్మించుకున్నటువంటి చిహ్నాలు, సౌకర్యాలు కనిపిస్తాయి. మరోవైపున అప్పటి హిందూ రాజులు పాలించే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యానికి కావలసినటువంటి ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి నిర్మించిన ధాన్యాగారాలతో పాటు ఆ గొప్ప దేవాలయాల నిర్మాణం కూడా ఇక్కడ జరిగింది. ఆ దేవాలయాల నిర్మాణం కూడా మనం ఇక్కడ ఈ గండికోటలో చూడవచ్చు. అయితే గండికోటకు మరింత ప్రాచుర్యాన్ని, అందాన్ని తీసుకువచ్చింది మాత్రం ఖచ్చితంగా పెన్నా నది. ఈ పెన్నా, చిత్రావతి కలిసే సంగమం దగ్గర ఒక ప్రాజెక్టును నిర్మించారు. దాని పేరు కూడా గండికోట ప్రాజెక్టే. ఇప్పుడు అది ఎంతో మంది దాహార్తిని తీరుస్తుంది. వేలాది ఎకరాలను సాగులోకి తీసుకువచ్చింది. లక్షలాది ఎకరాలకు పరోక్షంగా నీటిని అందిస్తూ ఉంది ఈ గండికోట ప్రాజెక్టు. వారసత్వంగా అందుతున్నటువంటి ఈ ప్రాంతానికి వారసత్వ ఉత్సవాల పేరుతో సరికొత్త శోభను, సరికొత్త పేరును, ప్రాచుర్యాన్ని తీసుకురావాలన్న ప్రయత్నము రాష్ట్ర పర్యాటక శాఖ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ పర్యాటక ఉత్సవాలను, వారసత్వ ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ 5 సార్లు గండికోట ఉత్సవాలు జరిగాయి. అయితే గత మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అంగరంగ వైభవంగా వీటిని నిర్మించడం కోసం సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకొని గడిచిన 2 నెలల నుంచి కూడా గండికోట ఉత్సవాలను విజయవంతంగా, అద్భుతంగా నిర్వహించడం కోసం ఆయన అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా సమాయత్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఇక్కడికి వస్తున్నటువంటి వేలాది మంది జనానికి
ఈ గండికోట వ్యూ పాయింట్, గండికోట జుమ్మా మసీదు, లేకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు చూసి వెళ్ళిపోవడమే కాకుండా దీని యొక్క చరిత్ర ఏంటి, ఏ రాజుల కాలంలో ఏ ప్రాంతాలు, ఏ ప్రదేశాలు, ఏ గుళ్ళు గోపురాలు ఇక్కడ నిర్మించబడ్డాయి, ఏ కట్టడాలు ఇక్కడ నిర్మించబడ్డాయి, తర్వాత అవి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చాయి, ఈ 9 తరాలుగా అంటే 900 ఏళ్ళుగా గండికోటలో జరిగినటువంటి మార్పులకు వేదికైనటువంటి చారిత్రక వైభవానికి, ఇక్కడ పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలకు, సంస్కృతికి మొత్తాన్ని కూడా కాచి వడబోచి ఈ 3 రోజుల పాటు జరిగే గండికోట ఉత్సవాలలో ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులందరికీ అర్థమయ్యేలాగా తెలియజెప్పడం కోసం అనేక రకాల స్టాల్స్ను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. ఇప్పటికీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి దీనికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సాస్కీ పథకం ద్వారా 100 కోట్ల రూపాయలు నిధులను కూడా ఇచ్చింది అభివృద్ధి చేయడానికి. అయితే ఇప్పటికీ గండికోట అంటే అదొక లవర్స్ స్పాటు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అన్న ఒక చెడ్డ పేరు అయితే ఇప్పటికీ ఉంది. ఇది ఒక చారిత్రక వైభవాన్ని ఇనుమడింపజేసే, చారిత్రక వైభవాన్ని చాటేటువంటి ప్రాంతము. సుమన్ టీవీ కూడా అదే చెప్తుంది. ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులకు ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలి. ఈ సందర్భంగా ఇక్కడికి వస్తే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ జరిగినటువంటి చరిత్రలో మార్పులన్నీ కూడా ప్రతిబింబాలుగా ఇక్కడ కనిపిస్తాయి. తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర అనేకము ఇక్కడ దాగి ఉంది అన్న అంశాలు ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు కోట్లాది రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నము అడుగులు పడుతున్న ఈ తరుణంలో ప్రతిరోజు కూడా గండికోటకు వచ్చే పర్యాటకుల సంఖ్యను పెంచే కాన్సెప్ట్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. దానికోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన నిబంధనలు కూడా ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీ అదే చెప్తూ ఉంది. గండికోట అంటే ఇప్పటి వరకు జరిగిన చర్చ వేరు. ఇక నుంచి గండికోట అంటే అది ఒక వారసత్వ సంపద, మనకు మాత్రమే సొంతమైనటువంటి సంపద. ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు కలిగిన దీన్ని ప్రాంతంగా తీర్చిదిద్దగలిగితే భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, జిల్లా అభివృద్ధికి కానీ ఆ పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయము దోహదపడుతుంది. కాబట్టి ఈ అంశాలపైనే ఇప్పుడు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ వారసత్వ ఉత్సవాలలో అలాంటి తీర్మానాలు చేయాల్సినటువంటి, అలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సుమన్ టీవీ చెప్పదలుచుకుంది. అత్యంత చారిత్రాత్మక ప్రాంతాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే ప్రాచుర్యం పొందడానికి తరతరాలుగా అక్కడ జరిగినటువంటి మార్పులు, విభిన్న ఆచార వ్యవహారాలే అందుకు కారణమవుతాయి. అలాంటి అపురూపమైన, అద్భుతమైనటువంటి, పురాతనమైనటువంటి కట్టడాల్లో గండికోట ఒకటి. అందుకే గండికోటకు ఇంతటి ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పటికీ ఈ ప్రాధాన్యతను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయడంలో ఇక్కడి ప్రభుత్వాలు కొంత అలసత్వం వహించిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ గండికోట యొక్క చరిత్రను భావితరాలకు అందించాలన్న ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికీ 5 సార్లు ఇక్కడ గండికోట ఉత్సవాలు జరిగాయి. 6వసారి ఈ నెల 10, 11, 12వ తేదీల్లో గండికోట ఉత్సవాలు నిర్వహించబోతోంది ప్రభుత్వం. అలనాటి చారిత్రక వైభవోపేతమైనటువంటి కట్టడాలను కాపాడుకోవడంలో కూడా ప్రభుత్వాలు కొంత అలసత్వం వహిస్తున్నటువంటి మాట వాస్తవం. ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వాలు వహించినా చెక్కు చెదరకుండా కొన్ని కట్టడాలు అలాగే ఉండడానికి గొప్పతనం అప్పటి రాజులు అంత శత్రు దుర్భేద్యంగా ఈ కోటలను నిర్మించడమే. మనం వెనుక వైపు కనిపిస్తున్నటువంటి ఈ మసీదుకు 903 ఏళ్ల వయసు ఉందంటే మీరు నమ్ముతారా? 1123వ సంవత్సరంలో గండికోటకు నిర్మాణానికి మొదటి శంకుస్థాపన పడింది. అయితే అప్పటి నుంచి ఇప్పటికి 903 ఏళ్లుగా ఈ కోటలో అనేక మార్పులు జరిగాయి. కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని కట్టడాలను కాపాడే ప్రయత్నం జరిగింది. అయితే ఈ మార్పులన్నిటికీ ఈరోజు జరిగే వారసత్వ ఉత్సవాలే వేదిక కాబోతూ ఉన్నాయి. గండికోటకు పునాదిరాయి పడినప్పటి నుంచి ఈ రోజు వరకు అది చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ఇక్కడ నెలకొన్న సాంప్రదాయాల పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఒక ఫోటో గ్యాలరీ అంటే ప్రత్యేక స్టాల్స్ను నిర్వహించి ఇప్పుడున్నటువంటి నేటి తరం యువతకు అలాగే పర్యాటకులకు తెలియజేసే చిరు ప్రయత్నమే ఈ గండికోట వారసత్వ ఉత్సవాలు.